ఉన్నోడు అలేరి నాటే సిన్నోడు పడాల్చడంగా ఉన్నోడు తపాసు చూపుల టైపోడు వీడి తుంటరోడు రే గణేష్, నిన్న నందిని చేపట్టుకొని అల్లరి చేసావంట? నిజమే. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? మరొకసారి నందిని అల్లరి పెడితే నీకు మరుసటి రోజు కడుక్కోవడానికి తినడానికి చేతులున్నావు. నీలాంటి కుత్తేగల చాలా మందిని చూశాను. కానీ అందరు పౌరు ఏమిటో నీకు ఇంకా తెలియదు. నీలాంటి కుత్తేగాల కూతురకు బెదిరి ప్యాంట్లు తడుపుకునేవాడు ఎవడో లేడు. మర్యాదగా వచ్చిందన్న వెళ్ళు. ఈ యుగంధర్ చేతి దెబ్బ తిన్నవాడు మరలా మగాడిలా పుట్టాలంటే భయపడి చస్తాడు. యుగంధర్, ఇది నా కాలేజ్. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నేను చిటికేస్తే మా వాళ్ళు నీ అంతు తెలుస్తారు. నాకు చేసే వాళ్ళు ఈ భూ ప్రపంచంలో ఎవరు లేరురా. సంగతి నీ వెనకున్న వాళ్ళ సంగతి త్వరలోనే తెలుస్తా. నువ్వేంట్రా నా సంగతి తెలిసేది? నా విషయం నా అన్నకు చెబితే నీ శవాన్ని నాగులేరుకి అంకితం ఇస్తాడు. నా శవాన్ని నాగులేరుకి అంకితం ఇచ్చే లోపు నీ శవాన్ని పులిచింద్ర డ్యాముకు పంపిస్తా. నీకంత దమ్ము ధైర్యం లేదమ్మా. నువ్వు ఒక సామాన్యుడు మాత్రమే. ఈ సామాన్యుడి చేతి దెబ్బ ఎంత ఘాటుగా ఉంటుందో త్వరలోనే తెలియజేస్తాను రా బచ్చా. ఈ గణేష్ పెట్టుకొని ఈ సీమలో ప్రశాంతంగా బతికిన వాడి చరిత్ర లేదు. కట్టుకుంటా నీతో వారు పెట్టుకొని నిన్న పడగొట్టి ఈ సీమలో మగాడిలా తిరిగి చూపిస్తా. ఇక మాటలతో కాలేపని అనొద్దు. దమ్ముంటే నన్ను ఢీకొట్టినరా చూస్తా. గణేష్, పొర చేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోతావు. అలా కాండుగా
వెళ్ళినా నీ ప్రాణాలు తీస్తా. వెళ్ళు. ఏయ్ యుగంధర్, నా మీద పడ్డ ప్రతి దెబ్బకి రెట్టింపు అనుభవిస్తా.